హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు సొరకాయ పచ్చి శనగగింజలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అన్నం అంతా ఇందులోనే తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. మటన్ చికెన్ కూడా పనికిరాదు దీని ముందర, అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు సొరకాయ ఒకటి తీసుకొచ్చాను. ఇది లేతగా ఉంది, మనమేం చెక్కు తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పచ్చి శనక్కాయలు కూడా తీసుకొచ్చాను. వీటిని పల్లీలు కూడా అంటారు కొన్ని ప్రదేశాల్లో. వీటిని కూడా పక్కన పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. సొరకాయను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకోవాలి. ఈ సొరకాయతో ఫ్రై చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, చట్నీ కూడా చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మనం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు శనగగింజలను కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. చూడండి పింక్ కలర్లో ఎంత బాగున్నాయి అవి, అంత టేస్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1.5 స్పూన్, మిర్చి పొడి 1 స్పూన్, శనగగింజలు 100 గ్రామ్స్, ఎర్రగడ్డ ఒకటి, తెల్లగడ్డ ఒకటి తీసుకోవాలి. ఈ మసాలానంతటిని మిక్సీ జార్లో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సొరకాయ ఎన్నిటికో ఉపయోగపడుతుంది. స్విమ్మింగ్ చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది. బుడ్డగా ఉంటుంది అది సొరకాయ, అయితే ఇలా ఉండదు. మేమైతే తాళ్ళు కట్టుకొని స్విమ్మింగ్ చేసేవాళ్ళము పల్లెల్లో. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి వేసి ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ సొరకాయకు కూరకు ఒక సామెత ఉంది. ఇదిగోమ్మ తీయగూర అంటే ఇదిగోమ్మ పొలగూర అనేవాళ్ళు. ఇది మేము రాయలసీమలో తీగూర అంటాము దీన్ని. అంటే చింతపండు లేకుండా కూర చేస్తాము. చాలా టేస్ట్గా ఉంటుంది. మటన్ కన్నా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాను కూడా కట్ చేసుకొని తడి ఆరేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మసాలానంతటిని కూరలో వేసుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే మసాలా పచ్చివాసన వస్తుంది, కూర బాగుండదు. ఇలా వేయించుకున్న తర్వాత పచ్చి శనగగింజలను కూడా వేసుకోవాలి. పచ్చి శనగగింజలు వేసుకున్న తర్వాత సరిపడా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో కూర. అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి తినేయండి, చాలా బాగుంటుంది. అన్నం అంతా ఇందులోనే తినేస్తారు. ఈ సొరకాయను సాంబార్ కూడా చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.